మసూదన్ రెడ్డి గారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారనేది నేను మళ్ళా రిపీట్ చేయను, కానీ మీరు మొత్తం రాష్ట్రం అంతా చూసింది. పరిధి దాటి ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే కొన్ని సందర్భాల్లో లైన్ దాటి, పరిధి దాటి మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో చూసాం. కానీ ఇది పీక్స్ అనుకోవాలేమో, అంటే ఇక పరాకాష్ఠకి చిహ్నంగా భావించాలేమో ప్రసన్న కుమార్ రెడ్డి గారి. నేను ప్రతిదీ విన్నాను, నేను కొంత ఆడియో రీసౌండ్ ఉన్నా కానీ మొత్తం వింటే కనుక షాకింగ్ అనమాట. షాకింగ్ అంటే మామూలుగా కాదు, అంటే అంత జుగుప్సాకరంగా మాట్లాడటమా. అందులోనూ ఒక మ్యారీడ్ పర్సను, ప్రజా జీవితంలో ఆవిడ భర్త, ఆవిడ స్వయంగా ఎమ్మెల్యే, ఈయన మీదే ఆవిడ 54,000 మెజారిటీతో గెలిచారు. స్వయంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ సుపరిచితులే, సీనియర్ లీడర్గా. ఆయన ఒక 3 సార్లు 4 సార్లు గెలిచి ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈయన, అందులోనూ ఈయనకి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ బంధుత్వం కూడా ఉంది. మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో బంధుత్వం ఉంది, మరి అటు అనేక మందితో బంధుత్వం ఉన్న నేపథ్యంలో, అన్ని పార్టీల వాళ్ళతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ రకంగా అందులో మహిళని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేయటాన్ని ముందుగా మీరు ఎలా చూస్తారు? ఆర్ యూ సపోర్టింగ్ దెమ్ ఆర్ కండెమ్నింగ్ దెమ్? అఫ్కోర్స్ దాని తర్వాత ఆయన ఇంటిపై దాడి కూడా జరిగింది, అది కూడా కరెక్ట్ కాదు. అది మరి వ్యాఖ్యల తీవ్రత ఆ రకంగా ఉందని చెప్పేసి రెస్పాండ్ అయినా కానీ చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాల్సిందే. కానీ దానికి ముందు ఆయన మాట్లాడిన మాటలు ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లా అట్టుడికిపోయింది, మహిళలంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. క్షమాపణ చెప్తారంటే క్షమాపణ చెప్పనసరి కదా, నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తూ తిరిగి నా ఇంటి మీద దాడి చేశారు కాబట్టి ఆయన పోలీస్ కేసు పెట్టచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆయన దానికి ముందు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన దాడి కదా, ముందు దానికి క్షమాపణ చెప్పి దీని మీద కేసు పెడతారంటే బాగానే ఉండేది. కానీ నేను ప్రతి వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నానంటాన్ని ఎలా చూడాలి? ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకి, ప్రేక్షకులకు నా నమస్కారం. కానీ ఏది ఏమైనా సరే, అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి చర్చ కాకుండా, ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి మధ్య చర్చ కాకుండా, ఒక మహిళ మీద అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగించి మాట్లాడడం అనేది ఎంత చిన్న మహిళ అయినా కూడా సభ్య సమాజం అనేటువంటిది హర్షించదు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నాయి అనడం అనేది, దానికోసం ఒక భౌతిక దాడులు దిగడం అనేటువంటిది ఈ నైతికత కాదు, ఇప్పుడు అప్రజాస్వామ్యం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఈ వ్యవస్థలు ఉన్నాయా లేదా, ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతాయా? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి చట్టపరమైనటువంటి చర్యలు తెచ్చుకోవడానికి చాలా చట్టాలు ఉన్నాయి. ఒక మహిళల్ని ఏదైనా సరే అసభ్యంగా మాట్లాడినప్పుడు, మహిళలపైనటువంటి అక్రమంగా ఏదైనా చర్యలు చేపట్టినప్పుడు వాటికన్నిటికీ కూడా భారతీయ శిక్షా స్ఫూర్తుల్లో తగు చట్టాలు ఉన్నాయి, న్యాయ పోరాటాలు ఉన్నాయి, న్యాయ విధానాల్లో మనం ముందుకు పోయేటువంటి అవకాశం భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అది వదిలిపెట్టి ఇప్పుడు నేను ఆయన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాను కాబట్టి నిన్ను మీ ఇంటిని గుల్లగుల్లగా పగలగొడదాం అనేటువంటిది ఈ సభ్య సమాజం సాధించుకునేటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగితే ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేటువంటిది మనం విలువలు విశ్వసనీయతతో బతుకుతుందా అనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించాలి. ఇది అనైతికతగా భావిస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లోకి వస్తే, ఆయన చెప్పిన మాటల్లో అది వాళ్ళ బంధువు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి, ఈయన యాక్చువల్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మనవలు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈయనకి మేనత్త కొడుకు. ఈ విధంగా వాళ్ళకిద్దరికి మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ రిలేషన్స్ లో ఉన్నటువంటి ఒక హావభావాల్లో మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాయి. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఎమ్మెల్యే అనేటువంటి మాట కూడా లేదు. ఆ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మాట్లాడింది, ఈయన దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు, ఈయన చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఆ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎవరూ చేయనట్టు అనేది మాట్లాడిన మాటలకి
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. దాంట్లో తలదించుకునే మాదిరిగా లేదు. నిజమే, ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రశాంతి గారి జీవితం ఏంది, ప్రశాంతి గారు ఏ విధంగా వచ్చారు, ప్రశాంతి గారు ఆయన ఏ విధంగా ఎమ్మెల్యే అయింది, ఆయనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య ఉన్న రిలేషన్ ఏంది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిలేషన్ కి ముందు ఆమె ఎవరు అనేది ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తే జనాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. టాప్ టు బాటం లో లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు కానించి ఆల్ లీడర్స్ కి అందరికీ కూడా తెలుసు ఆయన యొక్క జీవిత చరిత్ర ఏంటి అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయన చెప్పాడు అంతే. దాంట్లో తలదించుకోవాల్సిన విషయం ఏం లేదు. నిజం ఓపెన్ గా మధుసూదన్ రెడ్డి గారు ఓ పక్కనేమో మీరు బిగినింగ్ లో ఏ మహిళ పైన కానీ రకమైన అసభ్యకర వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి అంటూనే కాదు, ఒక్క నిమిషం కాదండి, మీరు మళ్ళీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అసలు మీరు మొత్తం విన్నారా? ఇప్పుడు ఒకటి ఆవిడేమన్నారు వసూలు రాజ్యాలు లేకపోతే వసూలు చేయటంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ పిహెచ్డీలు చేశారనొచ్చు, లేదంటే కనుక అవినీతిలో పిహెచ్డీ చేశారన్న అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. దానికి ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఏ రకమైన మాటలు, ఎక్కడెక్కడ ఎన్ని పిహెచ్డీలు చేశారు, ఆ పిహెచ్డీ అంటే అర్థం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పేసి అదంతా ఒక ఎత్తు అయితే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఒక ఎత్తు. రెండు, ఒక్క నిమిషం సార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని చంపేయడానికి ఆవిడ ఆ రంగం రెడీ చేసింది, 2 సార్లు సిట్టింగులు కూడా అయ్యాయి, నిద్రపోయేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని చంపేస్తారని చెప్పేసి సాక్షాత్తు భార్య పైన ఆయన భార్య పైన ఈయన ఆరోపణలు చేయటం. మూడోది, మీరు గనక ఓకే అని ఎన్టీఆర్ మీదనే ఇటువంటి ఆరోపణలు చేశారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం. అందరూ కూడా ఎన్టీఆర్ మీదనే ఇటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. లక్ష్మీ పార్వతి చంపేసింది ఎన్టీఆర్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె యొక్క జీవిత చరిత్రల గురించి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ప్రజలకి తెలియంది, మీకు తెలియంది, నాకు తెలియంది ఏమైనా ఉందా? అంత వెలవను అని తెలిసే ప్రభాకర్ రెడ్డి గారు తెలిసే మాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళు ఇష్టపడి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా వారు పెళ్లి చేసుకొని వాళ్ళు కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళకి లేని బాధ మీకేంటి? అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మీకేం సంబంధం? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఈ విషయాలు చెప్పారంటే ఈ చెప్పిన దాంట్లో ఏం వక్రీకరణ లేదు, అందరికి తెలిసిన విషయం. ఆవిడ పర్సనల్ లైఫ్ ఒక నిమిషం ఆగండి. ఆవిడ ప్రజా జీవితంలో ఉన్నా కానీ ప్రజా జీవితంలో ఉన్నా కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయన మీద మొదటిసారి పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 54,000 ఓట్ల తేడాతో మెజారిటీతో గెలిచారు. ఒక్క నిమిషం, ఆవిడ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయం ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఆయన గెలిచాడు. ప్రజా జీవితంలో ఇద్దరు ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి ప్రజా జీవితంలో మీకు విమర్శలు ఏం కనపడలేదా? మళ్ళీ వాటిని మీరు సమర్థిస్తారేంటి? అన్న దాంట్లో తప్పేం లేదు. మాకు తెలుసు, మీకు తెలియదు అని మాకు తెలియదు, మాకు తెలుసుకున్న అవసరం కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరి పర్సనల్ లైఫ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ వాళ్ళు ఏమైనా బయట పెడితే తప్ప. వాళ్ళకి లేని బాధ మీకేంటి? ఎవరు పర్సనల్ లైఫ్ అవసరం లేదు సార్. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి ఆవిడే మాట్లాడలేదు కదా. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్సనల్ లైఫ్ ప్రజా జీవితంలో కూర్చున్న తర్వాత పర్సనల్ లైఫ్, నాకు ప్రైవేట్ లైఫ్, నేను ఏమేమి చేస్తాను అంటే కాదంటలేదు. కానీ వాళ్ళు ఒక జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి లేని బాధ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఏంటి ఆయనకి సలహాలు ఇస్తూ మీ ఆవిడ నిన్ను చంపేస్తుంది అని చెప్పేసి చెప్పడం అంటే పర్సనల్ లైఫ్ తో ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ తో పని లేదంటే ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ తో పని లేదని నేను అంటం లేదు సార్. నేనేమంటున్నానంటే పర్సనల్ లైఫ్ తో సంబంధం లేదు నేను అంటలేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు ఉంటున్నప్పుడు ఆ వైవాహిక జీవితంలో సంగతి ఈయనకెందుకు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే
వాళ్ళిద్దరిని విడాకులు తీసుకోమని ఏం చెప్పట్లేదు. విడాకులు తీసుకోవడం ఏంటండి? అసలు ఒక్క నిమిషం ఆగండి బాబు. కాదు అసలు అసలు మామూలు వ్యాఖ్యలు అవి. అసలు అసలు వినటానికి జుగుప్సాకరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారు. రెండోది దాంట్లో వాళ్ళిద్దరి మధ్య అనమలకు వస్తాయని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నాకు సుపరిచితులే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే. వీళ్ళు ఇప్పుడు ఈ కామెంట్ల వల్ల వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయి, వాళ్ళ జీవితాల్లో అనమలికి వస్తాయి అనేది నేను అనుకోవట్లేదు. అసలు మీకేం హక్కు ఉందండి బాబు? నాకు అర్థం కాదు. మీ పార్టీలోంచి వెళ్ళిన వారే వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. మరి అప్పుడు లేనటువంటి అభ్యంతరాలన్నీ కూడా అసలు ఇప్పుడు నేనేమన్నాను, రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమి దొరకలేదా మీకు? రాజకీయ పరమైనటువంటి అంశాలు, రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేత కదా? నాయకులు కానీ ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. అసలు మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారంటే మీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బాజీ గారు వాళ్ళిద్దరి జీవితాల్లో చట్టబద్ధత ఉంది. వాళ్ళని ఎవరు కానీ విడిపోమని చెప్పట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విడిపోటాలు కలిసి ఉండడానికి చెప్పే ఇది మీకు ఎవరు ఇచ్చారు? అది పక్కన పెడదాం. అలా కాదండి, అలా కాదు. మిమ్మల్ని ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర? ఆవిడ ఆయన్ని ప్రభాకర్ రెడ్డి గారిని చంపేయడానికి 2 సార్లు సిట్టింగ్ లేసిందని చెప్పేసి ఆధారాలు చూపించండి. రేపు పోలీసు కేసు పెట్టారు, చూపించండి వెళ్ళి. సార్ ఇప్పుడు అటువంటి చెప్పారు. దానిపై చట్టపరంగా నువ్వు పోవాలి. చాలా చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా పోయి న్యాయపరంగా పోయి ప్రసన్న కుమార్ కారణం చేయడానికి ఐపీసీ సెక్షన్ భారత రాజ్యాంగం చాలా చట్టాలు ఇచ్చింది. మహిళల విమర్శల పైన చాలా చట్టాలు ఉన్నాయి. అవన్నీ ఉపయోగించుకుంటూ దౌర్జన్యంగా ఒక అప్రజాస్వామికంగా నువ్వు ఒక ఎక్స్ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఒక ఇంటి మీద ఎంత దారుణమైనటువంటి మీరేమంటున్నారు? ఆయన అన్న దాంట్లో తప్పే లేదు, రాష్ట్రం అంతా తెలుసు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? అర్థం ఉందా? దాంట్లో అయితే మాత్రం అందరికి తెలుసు, ప్రభాకరానికి తెలుసు, ఆంటీ తెలుసు. అన్ని దాంట్లో వాళ్ళకి దాంట్లో ప్రభాకరానికి తెలుసు అన్ని, ఈవికి ప్రశాంత్ గారికి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు తెలిసిన తర్వాతే అయ్యారు. వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ క్యారెక్టర్ లో కానీ అసాసినేషన్ జరిగేటువంటి ప్రసక్తే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఉంటే మీరు అనుకుంటే మీరు చట్టపరమైనటువంటి మార్గాలు ఉన్నాయి. సరిగ్గా విన్నారో లేదో నాకు తెలియదు. మీరు సరిగ్గా విన్నారో లేదో నాకు తెలియదు. మీరు ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు చేసిన తప్పే అనుకుంటాం. ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి తప్పున్నారా? తప్పే అనుకుంటాం. మరి అప్రజాస్వామికంగా అనైతికంగా ఇటువంటి ఒక ఎమ్మెల్యే పైన ఇంటి పైన దాడులు చేయడం అనేటువంటిది ఈ అప్రజాస్వామికం మాత్రమే. ప్రజాస్వామికం కాదు. ఎన్నో సమర్థించట్లేదు కానీ మసూదన్ రెడ్డి గారు దాన్ని ఎవరు సమర్థించట్లేదు కానీ అది అడిగే హక్కు వైసీపీ ఎప్పుడో కోల్పోయింది నైతికంగా. ఎప్పుడు మా నాయకుడిని ఏమన్నంటే బీపీలు వచ్చేసేస్తాయి, కేంద్ర కార్యాలయాల మీద, అపోజిషన్ పార్టీ కార్యాలయాల మీద పడి ధ్వంసాలు చేస్తాం అన్నప్పుడే మీకు ఆ నైతిక హక్కు పోయింది. మాలాంటి వాళ్ళకి హక్కు ఉంటుంది, మేము అడుగుతాము, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం ఆగండి. అసలు మీరు విన్నట్లేరు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అసలు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో
ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. నువ్వు PhDలో చేసినటువంటి ఘనత ఎవ్వరు చేయలేదు తల్లి. నీ చరిత్రది ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు రికార్డేషన్స్ పడున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ఆయన ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయి